బాలీవుడ్లో అద్భుతమైనటువంటి సినిమా డైరెక్టర్లు, అద్భుతమైన సినీ కంటెంట్ ఎంత ఉన్నా కానీ ఇన్నాళ్ళు అది బయటికి రాదు. దాంతో ఈ సల్మాన్ ఖాను, షారుఖ్ ఖాను, అమీర్ ఖాను వీళ్ళు ఏవైతే సినిమాలు చేస్తారో అవే గొప్ప సినిమాలు అన్నట్టు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. అనకూడదు కానీ ఒరే, వాళ్ళ సినిమాల్లోనే ఒక విలన్ అనేవాడు ఉంటాడు. ఎవడురా విలన్ అంటే గతంలో ఇండియన్ సైన్యంలో చేసినాడు, లేదంటే రేసిస్ట్ అనాలిసిస్ వింగ్ మన దగ్గర స్పైగా చేసినాడు, దేశం వాడికి ఏదో నష్టం చేసింది, దాంతో విలన్గా మారిపోయాడు, వేరే దేశాలతో కలిపేసుకో, వేరే దేశాలతో ఫ్రెండ్లీగా ఉండి మన దేశం మీద యుద్ధానికి. మళ్ళీ అక్కడ వచ్చేసి ఒక ముస్లిం వస్తాడు, ఆ ముస్లిం మన దేశాన్ని కాపాడతాడు. ఆల్మోస్ట్ ఇలానే కదా సినిమాలన్నీ ఉండేది. బట్ ఈరోజు నిజమైనటువంటి భారతీయుడు అన్నవాడు ఏం చెప్పదలుచుకున్నాడు ఈ ప్రపంచానికి అన్నది దురంధర్ సినిమాలో చూపించారు. దాంతో ఈ ఖాన్లు కాదు, బచ్చన్లు కాదు, ఒక్కల నోరు ఎత్తట్లా. ఎందుకు? గతంలో వీళ్ళంతా అదే భాగం కదా, ఖాన్లు బచ్చన్లు. నేను ఎవరు తక్కువ చేయట్లేదు, కానీ ఓవరాల్గా బాలీవుడ్ అనే ఉర్దూ వుడ్ ఏదైతే ఉందో, ఎస్ పేరుకే బాలీవుడ్, కొన్నాళ్ళు ఏకంగా ఈ దావుద్ ఇబ్రహీం బ్యాచ్ ఉన్నారు చూసారా, పాకిస్తాన్ నుంచి నడిపించారంటారు. ఇంకొంతమంది బొంబాయిలో వాళ్ళ బ్యాచ్ వీళ్ళు నడిపించారని అంటారు. సో బాలీవుడ్ కదా ఉర్దూ వుడ్. ఇప్పుడు దానిని సరైనటువంటి సినీ పరిశ్రమగా 6 నెలల్లో మొత్తం సెట్ చేశాడు మన ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్. వీళ్ళని చూసి ఇప్పుడు ఒక్కలంటే ఒకరు కూడా బాలీవుడ్లో నేర్తట్ల. కానీ అనుపమ్ ఖేర్ తర్వాత ఆయుష్మాన్ ఖురానా వీళ్ళు ఓపెన్గా చెప్పారు ఇదిరా సినిమా అంటే అని చెప్పేసి. బట్ ఆ నార్సెన్స్లు ఎవరు నేరెత్తట్లా. బట్ మన సైడు రేణు దేశాయ్ సినిమాని మెచ్చుకుంటూ ఉంటే ఆ సినిమాలో ఒక సెపరేట్ ప్రాపగండా ఉంది, మోడీ కోసం చేశారు. అది నువ్వు మోడీ అంధభక్తురాలు పెడితే కామెంట్, అవునరా ఐ ఫీల్ ప్రౌడ్ టు సే నేను అంధభక్తురాలని మోడీకి. దురంధర్ 2 సినిమా చూడండి రా, జై హింద్ అని పెట్టాను. ఇక రజనీకాంత్ బాక్స్ ఆఫీస్గా బాబ్ అంటే బాక్స్ ఆఫీస్ అబ్బోరా బాబు నువ్వు అన్నట్టు ఆతిథ్య ధరని పొగుడుతూ, రణ్వీర్ సింగ్ నటనని మెచ్చుకుంటూ ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూడాలని సినిమా ఇదని చెప్పేసి రజనీకాంత్ చెప్పాడు. ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసినటువంటి వారిలో మన మహేష్ బాబు, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మన టాలీవుడ్ హీరోలు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇండియా మొత్తం మీద దురంధర్ సినిమాని అందరికన్నా ముందు మెచ్చుకున్నటువంటి టాప్ హీరోలు, టాప్ సెలబ్రిటీ ఉన్నట్టు మన తెలుగు వాళ్ళే. అది చూసి ప్రకాష్ రాజ్కి ఏడ వణికిపోతుంది పాపం, ఏడ తడిసిపోతుంది పాపం. నేను చెప్తాను కదా, రానున్న రోజులలో ప్రకాష్ రాజ్ని మన తెలుగు వాళ్ళు సైడ్ చేయడం గ్యారంటీ. ఎల్రా బాబు నువ్వు దండవరా బాబు అని చెప్పేసి, నువ్వు పనికిరావరా మాత అని చెప్పేసి ఆ రోజు ఖచ్చితంగా వచ్చింది. సో ఇప్పుడు ఈ దురంధర మూవీకి సంబంధించి మన సౌత్లో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళే సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఏది సినీ హీరోలే. ఏ రకంగా ఇది కదా సినిమా అంటే. ఎందుకు? మన సినిమాలు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. పుష్ప సెపరేట్ ట్రాక్, అసలు RRR అది తీసుకోండి. మళ్ళీ అక్కడ బ్రిటిష్ వారిని ఎలా ఎదిరించారు మన వాళ్ళు అన్నది చూపిస్తూ దేశభక్తిని బ్రహ్మాండం చూపిస్తారు. అండ్ హిందీస్ కూడా బాగా ఎలివేట్ చేస్తారు. అక్కడ దురంధర్ మూవీలో భగవద్గీత స్టార్ట్ చేస్తారు. దురంధర్ 2లో కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే తుర్పు మాతో సంగోస్వ కర్మని. కర్మలను ఆచరించడం నీ అధికారం కలదు, కానీ ఆ కర్మల యొక్క ఫలితం అనేది నీకు అధికారం లేదు. అలా చెప్పేసి కర్మను చేయడం ఆపరాదు. యుద్ధ భూమి నీ కోసమే చూస్తుంది, దేశ సేవ కోసమే తరలిరా. ఇలా ఇండియా అన్నప్పుడు ఇండియా, ఇలా సినిమా అంతా కూడా దేశభక్తే ఉంటుంది. ఈ సినిమాలోనేమో చూపించినంతా ఈ పాకిస్తాన్ ముస్లింలు ఎంత పనికిమాలినోళ్ళు, ఆ IS ఏజెంట్ ఎంత దుర్మార్గులు, వీళ్ళతో చేతులు వెళ్ళి మన దేశం కొంతమంది పాకిస్తాన్ కుక్కలు ఎలా పనిచేశారు ఇది చూపిస్తే, అది చూసి మన వాళ్ళు హడావుడి పడిపోయి ఒక ప్రాపగండా సినిమా మోడీ కోసం తీశారు అని అనకూడదు. కానీ ఆదిత్య ధర్ చెప్పాడురా ఏమని, మోడీ కోసం వాళ్ళ గవర్నమెంట్ మళ్ళీ రావటం కోసం ఈ సినిమానా చాలా చిన్నదయ్యా. ఇది ఒక లెక్క కాదు. 500 ఏళ్ళగా కలగా ఉందే అయోధ్య రామ మందిరం, అది నిర్మించారయ్యా, అది చాలయ్యా మరలా మోడీ వస్తాడని చెప్పేసి చెప్పాడు. సో ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ వీడియోలో నేను చెప్తున్నా, చాలా క్లారిటీగా చెప్తున్నా. ఈరోజు దురంధర్ సినిమాని చూసి ఎవడైతే వణికుతున్నాడో, దురంధర్ సినిమాని చూసి ఎవడైతే అది సెపరేట్ ప్రాపగండా అంటున్నాడో, దురంధర్ సినిమాని చూసి ఎవడైతే అబ్బాయి ఏంది ఇది అంటున్నాడో, వాళ్ళంతా కూడా అవునన్నా కాదన్నా పాకిస్తానీ ప్రేమికులు, ఇండైరెక్ట్లీ దేశద్రోహులు. ఓవరాల్గా అనాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు
హిందువులు వారి ఉనికిని సవ్యంగా ప్రపంచానికి చాటి చెప్పుతున్నారు. పేరుకే భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిందనే కానీ వాళ్ళు సెపరేట్ దేశమై అక్కడ ఉన్నారు. కానీ పాకిస్తాన్ కన్నా బ్రహ్మాండంగా భారతదేశంలో ముస్లింలు హ్యాపీగా స్వేచ్ఛగా ఉన్నారు. ఇన్నాళ్ళు ఏంటి ఎప్పటికీ ఉంటారు. కారణం మనం అటువంటి ఫ్రీడమ్ ఇస్తాం. పాపం ఏం అనొద్దులే వాళ్ళని, లేదన్నప్పుడు ఎందుకు అలా, ఇది మనం. కానీ కొంతమంది మన హిందువులు ఎన్నెన్నో మాటలనేసి అన్నారు. సో రెచ్చగొట్టే ఉద్దేశం నాకు లేదు కాబట్టి నేను ఇంకేం టచ్ చేయదలుచుకోలేం. నేనేం చెప్తున్నానంటే ఇన్నాళ్ళు మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు కూడా ఏ రోజు కూడా మనం మెజారిటీగా ఉన్నావరా, మనది హైలైట్ చేసుకుందని చెప్పేసి ఆలోచించాల. బట్ దురంధర్ మూవీలో ఉన్నది చెప్పుకోపోతే ఎట్రా, ఉన్నది చెప్పుకోతే ఎట్టా, మనం మహావృక్షం లాంటి వాళ్ళం. అట్లాంటిది మన గురించి మనం చెప్పుకోకపోతే చిన్న చిన్న వృక్షాలు వచ్చేసి అవే మహావృక్షాలు అని చెప్పుకుంటాయి. అండ్ మోర్ ఎవర్ దే స్టార్టింగ్ చెప్పినట్టుగా ఇక్కడ ఏమీ లేదండి, కనిపిస్తుంది ఆముదం మొక్క, అదే మహావృక్షం అని చెప్పుకున్నట్టు స్టోరీ అని ఏమి కదా, ఇదే స్టోరీ అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్తారు. చాలు అని చెప్పేసి ఉన్న విషయం తీసుకొచ్చి చెప్పేశారు. ఖచ్చితంగా నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటూ ఉన్నా. దురంధర్ మూవీ ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూడండి. సందర్భం వచ్చినట్టు మరలా చెప్తున్నా, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సూపర్ సినిమా అయ్యా. మరి అది ఎందుకు అంత చూడలేదు మనం, నాకు అర్థం కావట్లా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో చివరి అరగంట ఎక్సలెంట్గా ఉండేది. ఇప్పుడు అదన్నా చూడండి. యుద్ధం మధ్యలో భగవద్గీత చెప్పారు, యుద్ధం ఆపని చెప్పల. పగిలిన కళ్ళద్దాల్లోంచి ప్రపంచాన్ని చూస్తే అంత పగిలినట్టే ఉండేది. ఆ కళ్ళద్దాలు తీసి ప్రపంచం చూడు ఎంత బాగుంటుందో తెలిసింది. గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కిద్ది. ఫోన్ మన కంట్రోల్లో ఉండాలి, మన ఫోన్ కంట్రోల్లో ఉండదు. జీతాన్ని జనానికి అర్పించాడు. ఇలా అద్భుతమైన డైలాగులు ఉన్నాయండి సినిమాలో. ఆ డైలాగులు ఉంటాయి కదండి బాబు, సినిమా కూడా బాగుంటుంది. సరే సందర్భం వచ్చినట్టు చెప్తున్నా. ఈ సినిమాలో ఒక ఐఎస్సీ ఏజెంట్ కాదబ్బా, ఏమందాం, ఒక టెర్రరిస్ట్ బ్యాచ్, అందులో కీలకమైన నాయకుడు ఉంటాడు. వాడు ఎవరు ఏంటన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఏజెంట్గా స్పైగా జాయిన్ అవుతాడు. ముస్లిం అతను. నేను అదే అంటున్నా, అందరు ముస్లిమ్స్ టెర్రరిస్టులు కాదండి, దయచేసి తప్పుగా ఆలోచించకండి. టెర్రరిస్ట్ అంతా ముస్లింలేనంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అలాగే కనిపిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అన్ని దేశాలు వణిగిపోతున్నాయి కదా. సో ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో మీరు చూడాల్సింది ఏంటంటే దేశభక్తిని చూపిస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో చూపిస్తాడు. నేను వెళ్తుంది పాత బస్తీకి, పాకిస్తాన్ కాదంటాడు. ఎందుకు? బొట్టు పెట్టుకుని ఉంటాడు. పాత బస్తీలో ఒక గ్యాంగ్, టెర్రరిస్ట్ గ్యాంగ్ రాత్రాలు పోలీసుగా. సార్ బొట్టు సార్ అంటాడు. నేను పాత బస్తీకి, పాకిస్తాన్ కదంటే ఇండియాలో అన్నారు బాబు ఉన్నాం మనం, నేను పాకిస్తాన్ కూడా వెళ్తున్నానేంటి, వాళ్ళు నన్ను చూసి కొడటానికి తిడటానికి భయపడతానికి అంటాడు. సో ఇండియాలో ఉంటూ కూడా హిందువులు అన్న వాళ్ళు భయపడుతూ బతుకుతున్నటువంటి రోజులలో ఇప్పుడు నిజాన్ని బయట పెడుతూ ధైర్యంగా ఉండేలా చేసింది ఉస్తాద్ భగత్ సింగ్ కూడా. నేను మరలా చెప్తున్నా, దురంధర్ మూవీ నో డౌట్ పాన్ వరల్డ్ మూవీ, పాన్ ఇండియా మూవీ. ఉస్తాద్ భగత్ సింగ్ అచ్చమైనటువంటి తెలుగు సినిమా, నో డౌట్ మంచి దేశభక్తి సినిమా, ఖచ్చితంగా చూడండి.